Subscribe and share my channel Sudarsana. నమస్కారం. శ్రీ దేవి భాగవతం కథలను తెలుసుకుందాం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్దేవి భాగవతము 6వ స్కందము. వివిధ కర్మలు, యుగధర్మములు, తీర్థములు, చిత్తశుద్ధి, తీర్థముల మహత్యము, వశిష్ఠ విశ్వామిత్రుల కలహమునకు కారణము. రాజా, ఇట్లు వశిష్ఠ విశ్వామిత్రులకు పరస్పరము యుద్ధము ప్రారంభం అయ్యింది. దానివలన ఆ ఇరువురకు గొప్ప కష్టములు అనుభవించవలసి వచ్చింది. నరేంద్ర, దానవులు, మానవులు, దేవయోనికి సంబంధించిన వారిలో అహంకారము మీద విజయమును పొంది నిరంతరము సుఖముతో గడిపెడి వ్యక్తి జగత్తునందు ఎవరున్నారు? శ్రేష్ఠులైన పురుషుల చిత్తములు కూడా పరిశుద్ధముగా నుండుట కష్టమని దీనివలన రుజువగుచున్నది. కనుక సముచితముగా మనస్సును పరిశుద్ధము చేసుకొనుట చాలా అవసరము. లేకపోయినచో తీర్థములు, సత్యవచనము, దానము, ధర్మమునకు గల సాధనలన్నింటి వలన విశేష ప్రయోజనమేమియును సిద్ధింపజాలదు. శ్రద్ధకు కూడా సాత్విక, రాజస, తామసికములను 3 పద్ధతులు కలవని పెద్దలు చెప్తారు. ధర్మకర్మలందు నిమగ్నులైన ప్రాణుల హృదయములందు వీటికి నిశ్చితముగా స్థానముండును. సత్ఫలితమునిచ్చు సాత్వికీ శ్రద్ధ జగత్తునందు దుర్లభము. రాజసీ శ్రద్ధ కూడా శాస్త్రోక్తముగా ఉండినచో సాత్వికీ శక్తి యొక్క సగము ఫలము దానికి లభించును. రాజేంద్ర, కామక్రోధపరాయణులగు మానవులయందు తామసిక శ్రద్ధ తన స్థానమును పదిలపరుచుకొని ఉండును. దానివలన ఏ ప్రయోజనమును సిద్ధింపజాలదు. దానితో ఏ విధమైన గొప్పతనము లభించుట అసంభవమగును. అందువలన సత్సంగము, వేదాంత శ్రవణాది ప్రభావములతో చిత్తమునందలి వాసనలను దూరము చేసుకొని తీర్థములందు నివసించు ఏర్పాట్లను చేసుకొనవలెను. అచ్చట ఉండి భగవతి జగదంబను నిరంతరము ఆరాధించవలెను. కలి యొక్క దోషములతో భయభీతులై సదా భగవతి నామములను ఉచ్చరించుచుండవలెను. ఆ తల్లి లీలలను, యశస్సులను గానము చేయవలెను. ఆ దేవి చరణకమలములను ధ్యానించుటయే ప్రముఖ కర్తవ్యముగా భావించవలెను. ఇట్లు సత్కర్మశీలుడైన మనుష్యుడు ఎప్పుడూ కూడా కలి యొక్క భయముతో బాధపడడు. ఆ సాధన పాపి అయిన మానవుని కూడా మిగుల సులభముగా సంసారము నుండి ముక్తిని చేయునదగును. శుభం. శ్రీ దేవి భాగవతం తరువాయి భాగంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. Subscribe and share my channel Sudarsana.